హాయ్ అండి. ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో, ఓకే, ఎవరితో అయితే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో, సెపరేషన్లో ఉన్నారో, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఆ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది చూస్తాను. స్క్రీన్ పైన ఫస్ట్ డబల్ ట్యాప్ చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసే దానికోసం. సో మీ పర్సన్ని మీ మైండ్లో విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూస్గా ఒక 3-4 టైమ్స్ చెప్తూ ఉండండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్ us see ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో. మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్లో ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఓకే, ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీ పైన ఎలా ఉన్నాయి? డివైన్ ప్లీజ్ గైడ్ మై వ్యూవర్స్ హూ ఆర్ వాచింగ్. ఆ పర్సన్ ఎనర్జీస్ మా వ్యూవర్ పైన కరెంట్లీ ఎలా ఉన్నాయి? మూమెంట్ అయితే లేదు ఈ పర్సన్ దగ్గర నుంచి. లైఫ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూద్దాము అన్న థాట్ అయితే లేదు. స్టక్గా ఉన్నారు. ఓకే, ప్రస్తుతం ఇతని సైడ్ నుంచి ఒక మూమెంట్ అయితే లేదు. అలాంటి ఎనర్జీలో అయితే ఉన్నారు. వీళ్ళకి లైఫ్లో కూడా ఏదో నెగటివ్ థాట్స్ అనేది అయితే ఉన్నాయి మైండ్లో. అది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని కూడా వీళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఒక డిఫరెంట్ యాంగిల్లో లైఫ్ అనేది చూడట్లేదు. ఈ పర్సన్ స్టక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో, మీ ఇద్దరి మధ్య అంతా రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడము నేను చూడట్లేదు. ఓకే, ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్కి సిచ్యువేషన్స్ అనేది ఇలానే ఉంటాయి. అండ్ అన్లెస్ అండ్ అంటిల్ మీరిద్దరూ ఒక కలిసి మాట్లాడుకొని ఒక న్యూ పర్సెప్టివ్లో ఈ లైఫ్ని ముందు తీసుకొని వెళ్తే తప్ప ఈ సిచ్యువేషన్స్ అంత ఈజీగా సెటిల్ అవ్వదు ఈ మ్యాటర్. సో సైలెంట్గా ఉండకండి. మీకేమైనా ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా ఈ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా కలవండి. మెసేజెస్, కాల్స్ అలా కాదు, డైరెక్ట్గా కలిసి ఓపెన్గా మాట్లాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.